హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? హాలిడేస్ వచ్చాయంటే ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళాల్సిందే కదండీ. సో, ఇది చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్ టూర్ అనమాట. ఈ ట్రిప్ అసలు మేము ముందు ప్లానే చేయలేదు. వేరేది అనుకున్నాము. లాస్ట్‌లో ఇక్కడికి వెళ్ళాల్సొచ్చింది. ఎక్కడికి వెళ్ళామనేది వీడియోలో చెప్తూ ఉంటాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ లగేజ్ అయితే మొత్తం ప్యాక్ చేశానండి. అండ్ ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ కోసం కూడా నేను లంచ్ అనేది ప్రిపేర్ చేసేసాను. పులిహోర చేసి డిస్పోజబుల్ బాక్సెస్‌లో పెట్టాననమాట. ఎందుకంటే ఈజీగా త్రో చేయొచ్చు అని చెప్పేసి. బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అలా ప్యాక్ చేసుకుంటే మనకి ఎక్స్‌ట్రా బర్డెన్ లేకుండా ఉంటుంది. అంటే టిఫిన్ బాక్సు అలాంటి వాటిలో పెట్టామనుకోండి, వాటిని మళ్ళీ క్లీన్ చేయడము ఇవన్నీ ఉంటుంది. అలా కాకుండా ఇలా డిస్పోజబుల్‌వి యూజ్ చేసాము అనుకోండి, ఈజీగా తిన్న వెంటనే బయట పడేసేయొచ్చనమాట. అండ్ ఇంకొకటి పాలు మిగిలిపోతున్నాయని కలాకండ్ కూడా చేశానండి. అది కూడా మీరు వీడియోలో చూసి ఉంటారు. అండ్ ఇక్కడ 3:00కి మేము స్టార్ట్ అవుతున్నాం. ఎగ్జాక్ట్‌గా 3:14 అవుతుంది టైము. లొకేషన్ పెట్టుకొని వెంటనే పాటలు ఉండకపోతే మనకి ఆ ఇదే ఉండదనమాట. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా రోడ్ ట్రిప్‌లోనే వెళ్తామండి. అండ్ కారే యూజ్ చేస్తాము. డ్రైవింగ్ అయితే ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇద్దరూ డ్రైవ్ చేస్తాం కాబట్టి మాకు పెద్ద బర్డెన్ అనిపించదు. అండ్ మేము వెళ్తున్న లొకేషన్ వచ్చి ఊటీ అండి. యాక్చువల్లీ మైసూర్‌కి వెళ్ళి ఆగి ఆ తర్వాత ఊటీ అనుకున్నాం కానీ, ఆ తర్వాత వయనాడ్, కోయంబత్తూర్, కొడైకెనాల్ చాలా అనుకున్నాము. కాకపోతే ప్రాపర్‌గా ఊటీలో ఉండడానికి మనకి 2-3 డేస్ టైం పడుతుంది అనేది మేము అక్కడికి వెళ్ళిన తర్వాతే అర్థమైంది. ఎందుకంటే ఇదే మా ఫస్ట్ ఊటీ ట్రిప్ అనమాట. చాలా ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేయడం అనేది మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. ఇక్కడ మార్నింగ్ 5:30 అయ్యేసరికి ఎందుకో కొంచెం టీ తాగాలి అనిపించింది. అందుకని చెప్పి యెల్లోస్టోన్, ఇది కర్నూల్ రోడ్‌లో ఉందండి. నాకు ఈ విలేజ్ పేరు అది ఏమీ ఐడియా లేదు. యెల్లోస్టోన్ టీ మాత్రం చాలా అంటే చాలా సూపర్‌గా ఉంది. చాలా ఎనర్జీ బూస్టర్ అనమాట ఆ టైంలో. ఆ తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయి తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌కే ఆగాం మేము. బ్రేక్‌ఫాస్ట్‌కి వచ్చేసి మేము అనంతపూర్ దగ్గర అనుకుంటా ఆగింది. అండ్ మీకు ఇక్కడ ఇంకొక విషయం, హైదరాబాద్ నుంచి ఊటీకి వెళ్ళేటప్పుడు మీకు రోడ్ అంతా చాలా సూపర్ అంటే సూపర్‌గా ఉంటుంది. ఎక్సెప్ట్ ఘాట్ రోడ్. అంటే మైసూర్ దాటిన తర్వాత వచ్చే ఫారెస్ట్ ఏరియా కానివ్వండి, ఘాట్ రోడ్ కానివ్వండి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే సింగిల్ రోడ్ అలా ఉంటుంది కాబట్టి. ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్‌కి అనంతపూర్‌లో ఆగామని చెప్పాం కదండీ. సో, ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ కూడా బానే ఉందండి. అండ్ అంటే మరీ మేము ఎక్స్‌పెక్ట్ చేసినంతగా ఏం లేదు. అలా అని అస్సలు బాలేకుండా ఏం లేదు. పిల్లలైతే పూరి తిన్నారు. అండ్ వీళ్ళు ఆల్రెడీ నిద్రేసి లేసారనమాట. వీళ్ళు 2కే లేసి స్నానం చేసుకుని రెడీ అయిపోయారు. కార్‌లో మళ్ళీ కార్ బెడ్ వేసేస్తే పడుకుంటారనమాట. ఇక్కడ వడ, పూరి అలా తింటూ ఉన్నారు. బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఫుడ్ విషయంలో నేను పిల్లలకే వదిలేస్తానండి. అండ్ మేము ఆగిన హోటల్ దగ్గర ఇలా ఫొటోస్ తీసుకోవడానికి అరేంజ్మెంట్స్ అనేవి చేశారనమాట. ఇక్కడ పిల్లలిద్దరికీ చాలా అంటే చాలా ఫొటోస్ తీశాను. అండ్ ఇలాంటి చోట్ల ఎక్కడికి వెళ్ళినా కూడా ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడంలో ఉండే ఆనందమే వేరు. నాకైతే వాళ్ళని చాలా వీడియోస్, ఫొటోస్ తీయాలని ఉంటుంది. అందుకని ఎప్పుడు నేను వాళ్ళకి చాలా ఫొటోస్ అవి తీస్తూనే ఉంటాను. మీరు కూడా అంతేనా? పేరెంట్స్ అంటేనే అంతే అనుకుంటా అండి. ఎందుకంటే మనం వాళ్ళని హ్యాపీగా అలా చూస్తూ వాళ్ళ మెమరీస్ అన్ని అంటే మూమెంట్స్ అన్నీ మనం క్యాప్చర్ చేసుకొని మనకి మెమరీలో ఉంచుకోవడం అనేది చాలా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఇది కియా అండి. ఏపీలో కియా వచ్చిందని తెలుసుకొని నేను ఇదే ఫస్ట్ టైం, అంటే ఈ రోడ్లో వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అందుకని నేను ఇదే ఫస్ట్ టైంగా చూస్తున్నాను. మామూలుగా వెబ్సైట్స్లో లేదంటే గూగుల్లో చూడడం వేరు. అండ్ మేము మైసూర్ దాటిన తర్వాత ఘాట్ రోడ్లోకి అయితే వచ్చేసామండి. ఫారెస్ట్ ఏరియా ఇది మొత్తం. ఇది రియల్గా మాకు అమేజింగ్ ట్రిప్ అండి. ఘాట్ రోడ్ అనేది మాకు ఎప్పుడు అలవాటే, గోవాకి వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా. కానీ ఫారెస్ట్లో ఇలా డీర్స్ కానివ్వండి, మంకీస్ కానివ్వండి అండ్ మోర్ మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలిఫెంట్స్ కూడా రోడ్డు మీదే నడుస్తూ ఉన్నాయండి. ఎంత బాగుందంటే పిల్లలు ఎంత ఎంజాయ్ చేశారంటే అంత ఎంజాయ్ చేశారనమాట. అండ్ ఇది మేము చీకటి పడకుండా చూసాం కాబట్టి ఇంత చాలా బాగుండింది. అండ్ నైట్ టైం అయితే అలో లేదంట. ఈవినింగ్ 8 నుంచి మార్నింగ్ 6 వరకు ఈ ఫారెస్ట్ ఏరియాలోకి వెహికల్స్ ఏవి కూడా అలో చేయరు. అండ్ అక్కడ చాలా బోర్డ్స్ పెడుతున్నారు, వెహికల్స్ని అయితే అస్సలు ఆపకండి, వైల్డ్ యానిమల్స్ ఉంటాయి అని చెప్పేసి. అండ్ యానిమల్స్కి ఎలాంటి ఫుడ్ కూడా మీరు ఇవ్వద్దు అని చెప్పి. ఎంత చక్కగా ఉన్నాయంటండి అవి. వెహికల్స్ వస్తున్నా భయపడడం అలాంటిది ఏం లేదు. లుక్ ఎట్ హియర్. ఎలిఫెంట్ ఎంత చక్కగా అంటే మెల్లిగా నడుచుకుంటూ వెళ్తుందో. అండ్ ఆ ఎలిఫెంట్ మీద ఒక బర్డ్ కూడా ఉంది. మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుందో లేదో, బర్డ్ కూడా ఉందన్నమాట. ఎంత బాగా అనిపించిందో అంటే ఎన్ని రోడ్ ట్రిప్స్కి వెళ్ళినా కూడా ఈ రోడ్ ట్రిప్ మాత్రం చాలా స్పెషల్ అనిపించిందండి. ఎందుకో తెలీదు,
అంటే సఫారీకి వెళ్ళినప్పుడు మనం సఫారీలో యానిమల్స్ కనిపిస్తాయని ముందే ప్రిపేర్ అయి ఉంటాం కాబట్టి అలా పెద్దగా కొత్తగా అనిపించలేదేమో. కాకపోతే ఇది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫారెస్ట్ ఏరియా, ఘాట్ రోడ్ ఉంటుందని తెలుసు కానీ ఇంత బాగుంటుందని మాత్రం నేను అస్సలు అనుకోలేదు. ఇక్కడ బందిపుర ఫారెస్ట్ అని, అలాగే అంటే నీలగిరి ఫారెస్ట్ని బందిపుర అని చెప్పి, ముడుమలై అని చెప్పేసి, అంటే కర్ణాటక, తమిళనాడు స్టేట్స్ డిఫరెంట్గా టోల్స్ అనేవి వసూలు చేస్తూ ఉన్నారు. అండ్ ఈచ్ 20 రూపీస్ అనుకుంటా అండి. అది పెద్ద కాదు, కాస్ట్ ఏం కాదు, చాలా తక్కువే. టోల్ గేట్స్ మాత్రం ఈ రోడ్ మొత్తంలో చాలా ఎక్కువే ఉంటాయి. అండ్ మీకు ముందుగా చెప్పినట్టుగానే ఘాట్ రోడ్ మాత్రం చాలా కేర్ఫుల్. మీరు చీకటి పడకుండా వెళ్తే చాలా బెస్ట్ అండి. ఎందుకంటే హెయిర్ పిన్ కర్వ్స్ అంటారు కదా, ఘాట్ రోడ్లో వెళ్ళే వాళ్ళకి చాలా వరకు ఐడియా ఉంటుంది. హెయిర్ పిన్ కర్వ్స్ అనేవి ఈ రోడ్లో చాలా ఉంటాయి అన్నమాట. అండ్ ఎదురుగా వెహికల్స్ వస్తూ ఉంటాయి. మనం ఆ కర్వ్ తీసుకోవడం అనేది, టర్నింగ్ తీసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో చీకటి పడకముందే మేము ఊటీ చేరుకోవాలని మధ్యలో మైసూర్లో కూడా ఆగలేదు. అండ్ పైన్ ట్రీస్ అవి ఆ పెద్ద పెద్ద చెట్ల మధ్యలో నుండి వెహికల్ వెళ్తుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో అండి. మనకి ఈ కలర్ఫుల్ ఇల్లు కనిపించాయంటేనే ఊటీ వచ్చేసామని అర్థం అనమాట. ఊటీలో చిన్నప్పుడు ఎప్పుడో నేను సినిమాల్లో చూశాను ఇలా రంగురంగుల ఇల్లులు ఉండడము. అండ్ డైరెక్ట్గా ఇప్పుడు చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. మీలో ఎంతమంది ఊటీకి వెళ్ళారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఊటీలో మీకు స్పెషల్గా నచ్చిన విషయం ఏంటో కూడా కామెంట్ చేయండి. నాకైతే చాలా ప్లేసెస్ ఉన్నాయండి. నేను 1 డేలో ఊటీ అంతా కవర్ చేయొచ్చు అనుకున్నాను. అంటే మా ఫ్రెండ్స్ వెళ్ళిన వాళ్ళందరినీ కూడా నేను కనుక్కుంటే బాగుంటుంది ప్లేస్ అన్నారు తప్పితే ఏ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనేది మాత్రం నాకు డీటెయిల్గా చెప్పలేదు. వన్స్ నేను అక్కడికి రీచ్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇన్ని మంచి ప్లేసెస్ ఉన్నాయా, ఇంత బాగుంటుందా. అండ్ నేను ముందుగానే చెప్పినట్టుగా సంక్రాంతి హాలిడేస్ కాబట్టి వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. ఈవినింగ్ 5:30 వరకు మేము ఊటీ అనేది రీచ్ అయిపోయామండి. అండ్ ఇది మేము తీసుకున్న రూమ్ అనమాట. అండ్ ఎక్స్ట్రా బెడ్ ఒకటి అడిగాము, వాళ్ళు హోటల్ వాళ్ళు అరేంజ్ చేస్తామన్నారు. అండ్ ఊటీలో మనమే ఏవేవి ప్లేసెస్ చూడాలనుకున్నది ఒకసారి హోటల్ వాళ్ళని కన్సల్ట్ చేసామనుకోండి, వాళ్ళు ఏవైనా అరేంజ్ చేస్తున్నారా వెహికల్ అండ్ డే ట్రిప్ ఏమైనా ఉందా అనేది మనకి చెప్తారు. ఊటీ అంటేనే కూల్ ప్లేస్ అని మనకు ముందే తెలుసు కాబట్టి వెదర్ని ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి నేను ముందుగానే అన్ని థర్మల్స్ తీసుకుని వెళ్ళాను. అలాగే పిల్లలకి హుడీస్ అవి చాలా ప్రిపేర్డ్గా వెళ్ళానండి. ఎక్కడికి వెళ్తున్నాం అనే ప్లేస్ని బట్టి మనం బట్టలు అనేవి ప్యాక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ థింగ్. లేదంటే అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ హాట్ వాటర్ ఇచ్చే టైమింగ్స్ మార్నింగ్ 6:30 నుంచి 8:30 వరకు అంట. అండ్ ఇక్కడ ఊటీలో ఆ రోజు నైట్ దిగిన తర్వాత హోటల్ వాళ్ళతో మాట్లాడుతున్నాము. ఎక్కడికి వెళ్తే, ఏ ఏరియాకి వెళ్తే మనకి టైం కలిసి వస్తుంది, ముందు ఏ ఏరియా చూడాలి అనేది లోకల్ వాళ్ళని అడిగితే మనకి చాలా డీటెయిల్స్ తెలుస్తాయండి. మనం ఇక్కడ నుండి ప్రిపేర్డ్గా వెళ్ళింది వేరు, అక్కడ లోకల్ వాళ్ళని కన్సల్ట్ చేసిన తర్వాత వచ్చే ప్లాన్ వేరనమాట. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఎర్లీగా లేచి అంతా రెడీ అయిపోయాం. అండ్ లిటరలీ నంబరు మార్నింగ్ 9 అలా అయి ఉంటుంది టైమ్. పిల్లలు చలి చలి అంటున్నారు. ఎండగా ఉంది కానీ సన్ ఉన్నా కూడా మనకి చలి అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. ఆ రోజంతా మేము డే అంతా ఏ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఊటీ వీడియోస్, కమింగ్ వీడియోస్ అన్నీ కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంటాయి. అన్ని ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేసాము. అన్ని ప్లేసెస్ కూడా నేను వీడియో ఎడిట్ చేసి పెడతాను తొందరలోనే. ముందుగా ఈ వీడియోని లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.